హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చేపల కూర. చేపల కూర ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. చికెన్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా. ఈ చేపల కూర రెడీ చేసుకోవడానికి 1 కేజీ వరకు అయితే నేను ఇక్కడ కొర్రమీను చేపలను అయితే తీసుకున్నాను. అందులో ఉప్పు నిమ్మకాయ వేసి ఈ చేప ముక్కలను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూడండి చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చేపల కూర రెడీ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. గిన్నె వేడిన తర్వాత అందులో ఒక 2-3 స్పూన్ల వరకు నూనె పోయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. కేజీ చేపల కూరకి ఈ మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటూనే ఇంకొక పక్కన కడిగి పెట్టిన చేప ముక్కల్లో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఒక 2 స్పూన్ల వరకు నూనె పోసి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అంతా కూడా చేప ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పట్టించి కూర కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఉప్పు కారాలు చేప ముక్కలకి పట్టి మనం చేప ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ప్రతి ఒక్క చేప ముక్కకు కూడా ఉప్పు కారాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదా, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. నేను ఇక్కడ 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. నేను ఈ ఉల్లిపాయ ముక్కల్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకే వేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో ఇంకొంచెం నూనె పోసుకోవాలి. కర్రీకి సరిపడా నూనె పోయండి. కొన్ని మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువగానే వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ మెంతులు జీలకర్ర కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వెల్లుల్లిని మిక్సీలో వేసాం కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని నూనెలో వేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో మెంతులు జీలకర్ర వేసాం కదా, అవి ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒకసారి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నీచు కూరలలో కొంచెం ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటాయి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూర రెడీ చేసుకోవడానికి చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులోనే గుజ్జునంతా కూడా తీసుకోవాలి. ఇంకొక పక్కన కారం మగ్గిపోయిందండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా ఎలా పడితే అలా కలపకూడదండి, మామూలుగా కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో కాకుండా గిన్నె అంచులను పట్టుకొని ఎగరవేస్తూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలి. ఎక్కువసేపు చేప ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయకూడదు. చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ మోతాదులో నీళ్లు పోయకూడదండి. పులుపుని చూసుకొని దాని తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ చేపల పులుసుని చాలా చిక్కగా రెడీ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువగా నీళ్ళైతే పోయలేదు. చింతపండులో నుండి ఎంత గుజ్జు వస్తుందో అంత మాత్రమే వేసుకున్నాను. గిన్నె అంచులు పట్టుకొని కలుపుకోవాలి. చింతపండు గుజ్జు ఇలా కొద్దిసేపు ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు మెంతి జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గిన్నె అంచుల్ని పట్టుకొని మనం వేసుకున్న మసాలాలంతా కూడా కర్రీకి పట్టేలాగా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి.
ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి మరిగించుకోవాలి. మనకి మసాలాలు మగ్గితే సరిపోతుందండి. కర్రీ ఆల్రెడీ ఉడికిపోయినట్లే. చింతపండు గుజ్జు కూడా చాలా తిక్కుగా అయిపోయింది. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి గిన్నె అంచులు పట్టుకొని బాగా కలిపి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. చేపల కూర అయితే చాలా తిక్కగా ముక్క విరగకుండా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. చేపల కూర ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఇక ప్రతిసారి ఇలాగే చేసుకుంటారండి. అంత బాగుంటుంది. అలాగే బయట నుండి కూడా ఎప్పుడు కొనరు. చేపల కూర ఇలా చేసుకోవడం వచ్చినట్లయితే ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా తృప్తిగా టేస్టీగా తినేస్తారు. చాలా బాగుంటుందండి. చేపలంటే ఇష్టపడని వారికి కూడా ఇలా ఈ విధంగా తిక్కు పులుసు చేసి ముక్క విరగకుండా చేసుకున్నట్లయితే నీచు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా. సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, ముక్క విరగకుండా నీచు స్మెల్ లేకుండా చికెన్ గ్రేవీతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల కూర రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ చేపల కూర రెసిపీని తప్పక ట్రై చేయండి. తప్పక ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.